మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు తెలంగాణ గురించి చాలా చులకనగా మాట్లాడడం వలన తెలంగాణ ఆత్మగౌరవం కొరకు పోరాటం చేసిన ప్రాంతంగా బలమైనటువంటి ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన చరిత్ర తెలంగాణకు నువ్వు మాట్లాడము. తెలంగాణకు ఆ చరిత్ర ఉంది. ఇక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ తెలంగాణ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి త్యాగాలు చేస్తుంది అనేటువంటి విషయము తెలుసు. అయితే తెలంగాణ పోరాడింది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా. ఒక వెనుకబడిన ప్రాంతము తన అస్తిత్వం కొరకని, తన న్యాయం కొరకని తెలంగాణ పోరాటం చేసింది. ఒక వర్గము లేదా ఆంధ్ర ప్రాంత బలమైన వర్గం వెళ్ళిపోవచ్చు, కానీ తెలంగాణకు న్యాయం జరిగిందా లేదా అనేటువంటి అంశం ఒకటి ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు లేదా వెనుకబడిన రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని కాపాడుకోవడం కొరకని వేరే వాళ్ళు, వేరే ప్రాంతాల వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ అక్కడ భూములు కొనడానికి లేదు అనేటువంటి చట్టాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. అలాగే తెలంగాణ కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో తెలంగాణ భూములని బయట వాళ్ళు ఎవరు కొనాలన్నా తెలంగాణ రీజనల్ కమిటీ పర్మిషన్ లేకుండా, తెలంగాణ ప్రజల అనుమతి లేకుండా భూములు కొనడానికి వీల్లేదు అనేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే అది చట్టాలు, ఎవరైనా వ్యాపారం చేయొచ్చు, ఎవరైనా వ్యవసాయం చేయొచ్చు, అంతా ఒకటే దేశం కదా. అంటే న్యాయం అనేది ఒకటి ఉంటుంది. వెనకబడిన ప్రాంతము, ఆ ప్రాంతంలో బలమైన వాళ్ళు వస్తే భూములను కొనేస్తే, తెలంగాణ లాంటి ప్రాంతంలో భూ నిర్వాసులు అయిపోతే, భూమి పోతే తెలంగాణ ప్రజలు ఎలా జీవిస్తారనే ప్రశ్న కూడా ఉంది. అయితే వ్యాపారానికి వచ్చే వరకు వ్యాపారం ఎన్నడూ కూడా ఇంత అంటే విమర్శకు గురి కావడం కానీ, వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఎక్కువగా జరగలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో ఎవరొచ్చినా ఈ రాష్ట్రము తనలో నిలుపుకుంది, తనలో కలుపుకుంది. బహుశా హైదరాబాద్ నగరంలో ఉన్నన్ని అంటే ప్రాంతాల వాళ్ళు, అది మహారాష్ట్రనే కావచ్చు, కర్ణాటకాస్ కావచ్చు, పంజాబీసే కావచ్చు, గుజరాత్, ఇక్కడ మొత్తము హైదరాబాద్ నిండా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కానీ వ్యాపారంలో ఒక వచ్చిన మార్పు, అది లార్జరు స్ట్రక్చర్ కూడా వచ్చింది. వ్యాపారంలో వచ్చిన మార్పు ఏంటంటే ఒకే వ్యాపార వర్గము చాలా బలంగా, వాళ్ళకు పెట్టుబడి చాలా ఎక్కువ ఉండబట్టి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర దాన్ని కొనేయడము, లేదా వాళ్ళ వ్యాపారం చాలా పెద్దగా ఉంటే చిన్న చిన్న వ్యాపారాన్ని చితుకపోతున్నాయి. చితుకపోయి వాళ్ళు వ్యాపారం నుంచి ఒకళ్ళ బయటికి లాగే సెటిల్ అయితే, వ్యవసాయదారునికి భూమి నుంచి బయటకు వస్తే బతకడానికి ఆధారం లేదు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తే, లేదా వాళ్ళు ఒక ఎకానమీలో వాళ్ళు ఆ వ్యాపారాన్ని నిలుపుకోలేకపోతే ఏమవుతారు అనేటువంటి ప్రశ్న కూడా ఉంటుంది. కనుక ఆయన చులకనగా చూశారనే కాదు, నిజానికి ఆ వ్యాపార వర్గం ఏదైతుందో చాలా పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు కొంటున్నారని, తర్వాత ఈమె గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పెట్టుబడి పోతున్నదని అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ మార్వాడి వర్సెస్ తెలంగాణ కాదు ఇది. అంటే అది ఒక రకంగా ఆ రప్చర్కు కారణమైంది, కానీ పెద్ద పెట్టుబడికి చిన్న పెట్టుబడికి మధ్యన ఒక వైరుధ్యం వచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు. ఆ చిన్న దుకాణంలో పెద్ద దుకాణం తెరిచి, ఇప్పుడు మాల్ వస్తే హైదరాబాద్లో చాలా దుకాణాలు మూతపడ్డాయి. ఎందుకంటే మాల్లో మీరు పోతే అన్నీ దొరుకుతాయి, అక్కడ ఒకే చోట అన్నీ దొరుకుతాయి. అంతకుముందు అట్లా వ్యాపారాలు ఉండేది కాదు. కనుక ఒక్కసారి మీరు అట్లా వ్యాపారంలో మీరు పెద్ద దుకాణాలు పెట్టి పెద్ద పెద్ద మాల్లు పెడితే చిన్న వ్యాపారస్తులు ఎవరెత్తున్నారో ముడుగుతారు. నిజానికి ఇప్పుడు ఈ అమెజాన్ వచ్చిన తర్వాత ఎవరు దుకాణానికి పోవడం లేదు, ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి ఇంటికి. ఆ వ్యాపారం మీద ఆధారపడే ఎంతమంది నిరుద్యోగులు అయ్యారో, ఎంతమంది వ్యాపారం నుంచి బయటకు పోయారో మనకు తెలియదు.
కనుక మనం ఈ చులకనగా మాట్లాడిండ్రు అనే దగ్గర ప్రారంభమై వ్యాపారంలో ఏం జరుగుతున్నది, వ్యాపారస్తులు ఎవరు, ఎందుకు ఒక కమ్యూనిటీ ఇంత బలంగా వాళ్ళు విస్తరిస్తున్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు, తెలంగాణ చిన్న వ్యాపారస్తులు ఏమవుతారు, ఇది ఒక ప్రధానమైన ప్రశ్న. రెండవది, ఒక్క సంవత్సరంలో జరిగిన దాంట్లో చాలా అంటే పదార్థాలు ఆహారంలో కల్తీ జరిగిందని ఇప్పుడు ఈ మధ్యన రేట్స్ చేయడము. గాంధీ గారు ఒక మాట అంటే నైతికత లేని వ్యాపారము అది వ్యాపారం కాదు, వ్యాపారంలో నైతికత ఉండాలని. అంటే మీరు వ్యాపారం చేయొచ్చు కానీ మీరు అమ్ముకునే వస్తువుని మీరు కాస్త ఆరోగ్యకరంగా కాకుండా మేము లాభాలు ఎట్లయినా చేసుకుంటామని చెప్పేసి ఆహారాన్ని కల్తీ చేయడం, అన్నీ కల్తీ చేయడం అది తింటూ అది ఈ మధ్యన బయటకు వచ్చింది. ఈ కల్తీ చేయడము అనేది మనం వాళ్ళు ఏమంటున్నామంటే మేము వ్యాపారస్తులకు ఎథిక్స్ ఉండాలి, కొన్ని మోరల్స్ ఉండాలి. మీరు అది లేకుండా ఇవాళ చెప్పిన దాంట్లో లేదా పేపర్లో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ రేట్స్ జరిగినప్పుడు అయితే ఈ కల్తీ ఉందో అది పెద్ద ఎత్తున కల్తీ జరిగింది, తెలంగాణ ప్రజల ఆరోగ్యం చాలా పెద్ద ఎత్తున దెబ్బతినట్టుగా ఉంది. కనుక వ్యాపారం చేసేటప్పుడు వీళ్ళు కొన్ని నియమాలు పాటించలేదు, మరొక కొత్త డెవలప్మెంట్గా మనం చూస్తున్నాం. కనుక ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఏంటంటే అయ్యా చిన్న చిన్న వ్యాపారస్తులు మునిగిపోతే ఒక పెద్ద ఎత్తున ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది. ఈ నిరుద్యోగంలో అటు వ్యవసాయ రంగంలో ఒకవేళ వ్యవసాయదారులు పెద్ద పెద్ద వ్యవసాయాలు పోయి పెద్ద పెట్టుబడి కొంటే వాళ్ళంతా బయటకు వస్తే ఎక్కడ వస్తారు, నిరుద్యోగులు హైదరాబాద్కు వస్తారు. ఇవాళ మీరు చిన్న చిన్న వ్యాపారాలు కోల్పోతే వాళ్ళంతా ఏం చేస్తారు, వేరే వ్యాపారస్తుల దగ్గర చిన్న చిన్న అమ్ముకోవడానికి ఉద్యోగులుగా చేరుతారు. స్వతంత్రంగా వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద వ్యాపారస్తుల దగ్గర పోయి ఉద్యోగం చేయవలసి వస్తుంది. ఈ పరిస్థితి మారాలని చిన్న వ్యాపారస్తులని కాపాడాలి. ఎట్లయితే చిన్న రైతుల్ని కాపాడున్నానో చిన్న వ్యాపారస్తులను కాపాడాలి. ప్రభుత్వము చిన్న వ్యాపారస్తులను కాపాడుకోవడానికి చట్టం తీసుకురావాలి. పెద్దగా డబ్బు ఉన్నవాడు పెద్ద పెట్టుబడి ఉన్నవాడు వెళ్ళి చిన్న చిన్న వాళ్ళని కొని వాళ్ళందరినీ పాపం దుకాణం వాళ్ళు బయటకు పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తెలంగాణ కొట్లాడిన దీని కొరకు కాదు, తెలంగాణలో చిన్న వ్యాపారస్తున్నా చిన్న రైతైనా తెలంగాణలో చదువుకున్న విద్యార్థులకైనా తెలంగాణలో అవకాశాలు ఉండాలి. పరిశ్రమలు పెడుతున్నారు, మా తాలూకాలు కూడా పరిశ్రమ పెట్టారు, మా షాద్నగర్ నుంచి మా ఊరు దాకా అన్ని పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఆ లోకల్ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి కూడా ఒక్క వ్యక్తిని కూడా వాళ్ళు తీసుకోలేదు. అంతా బిహారీసు, మార్వాడీసు, తర్వాత ఈ అస్సాం వాళ్ళు, ఒరిస్సా అందరూ వచ్చారు, లేబర్ అంతా వచ్చారు. మా చెల్లె స్కూల్ నడుపుతుంది, ఇప్పుడంతా ఆమె స్కూల్ నిండా వాళ్ళే బీహార్ పిల్లలు, అస్సాం పిల్లలు, ఒరిస్సా పిల్లలు వీళ్ళు వచ్చారు. అంతా హిందీ మాట్లాడేవాడు. ఆమె మా పిల్లలు మొత్తం మా స్కూల్ కాంపిటీషన్ మారిపోయింది. అంటే మీరు ఇక్కడ వాళ్ళకు పనికిరారా, అంటే ఇక్కడి వాళ్ళు మీరు ఉద్యోగాలు ఇవ్వరా, కనీసం 30% అయినా లోకల్ వాళ్ళంటే జీరో, ఒక్కని తీసుకోలేదు. అంటే మీరు పరిశ్రమలు పెట్టినా తెలంగాణ వాళ్ళు పనికిరారు, వ్యాపారంలో మీరు పనికిరారు, వ్యవసాయ రంగంలో దెబ్బతింటే తెలంగాణ భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న మన ముందున్నది వాళ్ళు. అందుకని ఈ పెద్ద వ్యాపారస్తులు ఎవరెత్తున్నారో ఆయన మీ లాభం మీరు ఏం చేసుకున్నా కూడా చిన్న వ్యాపారస్తులని కొనడం కానీ లేదా వాళ్ళని మొత్తం పెద్ద దుకాణం బట్టి వాళ్ళని పూర్తిగా అన్యాయం చేయడం కానీ, అది ట్రేడింగ్ అనేది వ్యాపారం ఎంతో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా ట్రేడింగ్ చూస్తే ట్రేడింగ్లో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, చాలామంది దాంట్లో తీసుకుంటారు. కానీ వీళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళని తీసుకోకుండా కూడా అసలు వాళ్ళని తీసుకురావడం, ఇది ఇట్లా జరగడం వలన ఒక వెనుకబడిన ప్రాంతము తన అస్తిత్వం కొరకను 50 ఏళ్ళు పోరాడి ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా తెచ్చుకుంటే, మనం రాష్ట్రంగా తెచ్చుకున్నది తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు వెనుకబడిన ప్రాంతము, వాళ్ళు నిజంగా చాలా అన్యాయానికి గురయ్యారు. మనకంటూ రాష్ట్రం వస్తే మనకు ఒక రక్షణ ఉంటుంది, మన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, మన వాళ్ళకు వ్యాపారంలో రాజ్యము సపోర్ట్ ఉంటుంది, మన వాళ్ళకు నీళ్లు కావాల్సిన నీళ్లు వ్యవసాయానికి వస్తాయి. జయశంకర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అనేదైతే అన్నాడో, మరి ఆ నియామకాలు కానీ నీళ్లు కానీ నిధులు కానీ ఇవన్నీ ఏమయ్యాయి? ఇవాళ ఎందుకు ఒక కమ్యూనిటీ తెలంగాణ గురించి అలా మాట్లాడడం కానీ
ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతినడం కానీ, లేకపోతే ఆహారంలో కల్తీ చేయడం కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పృథ్వీ లాంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉండే యంగ్ గ్రూప్ ఎవరైతున్నారో, ఎవరైతే తెలంగాణ పోరాటంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇక్కడ తెలంగాణలో ఉండే వాళ్ళని, తెలంగాణలో ఇక్కడ తెలంగాణ స్థిరపడి తెలంగాణ మాది అని పోరాటం చేసిన వాళ్ళకు మీరు ఏం న్యాయం చేస్తారు, ఏం చట్టాలు తీసుకొస్తారు, ఈ పెద్ద పెట్టుబడి నుంచి చిన్న పెట్టుబడిని ఎట్లా కాపాడుతారు అనేటువంటి విషయాన్ని మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే మార్వాడి కమ్యూనిటీకి మనం చెప్తున్నది ఏమిటంటే, మీరు ఈ ప్రాంతానికి వచ్చి మీరు స్థిరపడ్డారు, కానీ మీరు ఎక్కడ మొత్తంగా విస్తరించి మీరు అక్కడికి రాజకీయాలు వ్యాపారంతో అవుతారో మీ రాజకీయాలను కూడా తీసుకెళ్ళి మీరు అక్కడ ఈ రాజకీయంగా స్థిరపడాలని మీరైతే అంటున్నారో, అట్లా కాకుండా ఈ ప్రాంతం వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఈ ప్రాంతం వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మీరు చిన్న చిన్న వ్యాపారస్తులకి మద్దతుగా ఉండాలి, కానీ వాళ్ళు ఎవరైనా మొత్తం మేము లాభాలు చేసుకుంటామనేటువంటి ఈ కల్చర్ ఏదైతుందో దీనికి వ్యతిరేకంగా తెలంగాణ యువత మళ్ళీ తమ గళం ఎత్తి ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఇక్కడ న్యాయం జరగాలి, మీరు ఎవరు వచ్చినా ఇక్కడ మా కల్చర్ను గౌరవించాలి, మా ప్రాంతాన్ని గౌరవించాలి, మా ప్రాంతం వాళ్ళకి అవకాశాలు ఉండాలి. కానీ మా ప్రాంతం వాళ్ళకి అన్యాయం జరిగితే మేము ఒక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళమే మళ్ళీ మరొక అన్యాయం జరుగుతున్న మా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈ అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తాం. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీని కూడా మన అడగడం తెలంగాణ ఎందుకు తెచ్చినట్టు, తెలంగాణలో ఏం జరుగుతున్నది అని, ఎందుకు ఒక బిజినెస్ కమ్యూనిటీ ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అనే ప్రశ్న తప్పకుండా మనం అడుగుతున్నాం. కనుక మనము ఈరోజు ప్రశ్నిస్తున్నది కానీ అడుగుతున్నాయంటే సామాజిక న్యాయం, ఇక్కడ ఉండే వాళ్ళకి అవకాశాలు, అది వ్యాపారమే కావచ్చు, అది వ్యవసాయమే కావచ్చు, అది ప్రభుత్వ ఉద్యోగాలే కావచ్చు, దేంట్లో అయినా కూడా మనకు కూడా సమానమైన అవకాశం ఉండాలి, గౌరవప్రదమైనటువంటి మనకు జీవితం కావాలి మనకు. కనుక ఎవరు మా గురించి మాట్లాడినా మేము ఊరుకోం, ఎవరు కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే న్యాయం కొరకు మాట్లాడుతూ మేము ఎదిగాం కాబట్టి న్యాయం కొరకు మనం మాట్లాడుతున్నాం అనే ప్రశ్న ఈరోజు ఇవాళ చర్చకు వచ్చింది. మీరు అందరూ కూడా దీని గురించి చర్చించాలి, దీని మీద ఒక ఒత్తిడి పెంచి ఇక్కడ ఉండే చిన్న చిన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద పడింది అనేటువంటి విషయం చెప్తూ నేను వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే చాలా ఉదయం నుంచి మేము మీటింగ్లు అటెండ్ చేస్తున్నాం. అందుకని నేను పృథ్వీకి చెప్పి నేనే ముందు మాట్లాడి వెళ్ళిపోతున్నాను చెప్తాను. కనుక నాకు అవకాశం ఇచ్చిన పృథ్వీకి